హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు కలకటాలో ఉన్న శక్తిపీఠాన్ని చూపించాను కదండి. 16 శక్తిపీఠాల్లో ఒకటిగా పేరు గెలిచిన ఉదర భాగం శక్తిపీఠం కలకటా కాళీఘాట్ అనమాట. ఇప్పుడు మనం దక్షిణేశ్వరం టెంపుల్ చూడబోతున్నాము. ఇది కూడా కలకటాలోనే ఉంటుందండి. గంగానది ఒడ్డున ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అమ్మవారు దర్శనమిస్తారనమాట. చాలా అద్భుతమైన రూపంలో ఇక్కడ మీరు ఫోటోలో చూడవచ్చు. ఇప్పుడు మనం కలకటాలో ఉన్న దక్షిణేశ్వరం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నామండి. ఇది గంగానది ఒడ్డున ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత నిజంగా చాలా పెద్ద ప్లేస్ అండి. ఎంత పెద్ద ప్లేస్ అంటే చూడడానికి ఒక రోజు సమయం పట్టేస్తుందన్నమాట. నిజంగా ఎన్ని చిన్న చిన్న గుడులు ఉంటాయో మొత్తం అన్నీ కూడా శివలింగాలు అవి చాలా ఉంటాయన్నమాట. లోపలికి ఫోన్ అలౌ చేయరండి, బయటే పెట్టేసుకోవాలి. అంటే గుడి లోపల దర్శనానికి వెళ్ళే ముందైతే ఫోన్ అలౌ చేయరనమాట. చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు గేట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ దక్షిణేశ్వరం టెంపుల్లోకి వెళ్ళడానికి ఇంకా మనకి రూట్స్ ఉన్నాయండి. ఇదైతే మెయిన్ రూట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఒక ఫోటో, ఆయనేనండి రామకృష్ణ పరమహంస గారు. రామకృష్ణ పరమహంస గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకి దక్షిణేశ్వర కాళికాదేవి టెంపుల్ గురించి కూడా కొన్ని తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఈయన ఈ అమ్మవారిని పూజించేవారనమాట. చాలా పెద్ద స్టోరీ ఉందండి దానికి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బయట నుంచి ఎక్కడి నుంచో గుడి అయితే ఇలా కనిపిస్తుందన్నమాట. మనకి ఇక్కడ కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదండి, మనం స్లిప్పర్స్ కానివ్వండి లేదంటే ఫోన్స్ అయినా సరే లోపలికి అలౌ చేయరనమాట. ఈ విధంగా బయట పెట్టేసుకోవాల్సిందే. లోపల గంగానది ఒడ్డుకి ఆనుకుని శివాలయాలు చాలా ఉంటాయండి. అంటే శివలింగాలు చాలా చిన్న చిన్నవి గుళ్ళు కింద చాలా ఉంటాయన్నమాట. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు, లైక్ అదర్స్ మూవీలో చూపిస్తారు కదా, అలా అనమాట. ఇక్కడ చూస్తున్నారా, లోపలైతే ఇలా ఉంటుంది. అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనమిస్తారండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నైట్ టైం అయితే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం స్టాచ్యూస్ అని అవన్నీ ఇవన్నీ కూర్చోడానికి చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఈ చుట్టూ కూడా తిరిగి చూడడానికి, మనం ఇక్కడ స్పెండ్ చేయడానికి ఒక రోజు మనం పెట్టుకుంటే మొత్తం ఆ గంగా నది ఒడ్డున అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ఉంటుందండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడికి వస్తే అసలు ఎక్కడో వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఒక టైంలో అయితే లోపలికి ఫోన్లు అలౌ చేసేవారండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని సెక్యూరిటీస్ పర్పస్లో వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ అవి ఇవి ఉంటాయండి, కార్ పార్కింగ్స్ అవి ఉంటాయి. కనీసం ఇది చూడడానికి ఒక రోజు టైం అయితే తీసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియోలో అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.